చిన్నప్పుడు వాకిలుడ్చి అలుకు చల్లి ముగ్గులు పెట్టడం అదొక సరదా. అలుకు చల్లమంటే అదంతా మీద పోసుకోవడమే సరిపోయేది చల్లనికి రాకపోయేసరికి. వాకిలుడ్చి అలుకు చల్లి ముగ్గులు పెట్టడానికి మా చెల్లెలు నేనిద్దరం పోటీ పడేవాళ్ళము. ఎందుకంటే ఈ పని చేసిన వాళ్ళు ఇంట్లో పని చేయాల్సిన అవసరం లేదు అనంటే గిన్నెలు కడగడము. గిన్నెలు కడగడం తప్పించుకోవడానికైనా ఒక 10 నిమిషాల ముందే లేచి ఈ పని చేసేవాళ్ళమి. మా ఇల్లేమో రోడ్డుకే ఉండేసరికి తిప్పి తిప్పి కొడితే ఒక బకెటెడు కూడా అలుకు పడదు. సో అందుకోసం అని చెప్పేసి ఈ ఒక్క పని చేస్తే ఇంట్లో పని తప్పించుకోవచ్చు కదా అని 10 నిమిషాల ముందైనా లేవడానికి సిద్ధంగా ఉండేది. సాధారణంగా పల్లెటూళ్ళలో ఎలా ఉంటది అనంటే చేసే కూరంత పనికి కొండంత చాటింపు. ఎవరైనా పనులు చేస్తూ కనిపించారా పొద్దున్నే అనంటే వామ్మో పలానోళ్ళ పిల్ల పొద్దున్నే లేచి మస్తు పని చేస్తుంది, వాళ్ళ అమ్మకి అసలు పనే దాకిస్తలేరని. వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే అసలు ఈ ఒక్క పని చేసిన వాళ్ళు ఇంకొక పని ముట్టరు అన్న విషయం వాళ్ళకి తెలియదు కదా. క్రెడిట్ మొత్తం ఈ ఒక్క పని చేసిన వాళ్ళకి. చిన్నప్పుడేమో పోటీ పడి మరీ చేసేవాళ్ళమి అక్క చెల్లెళ్ళం ఇద్దరము. కానీ ఇప్పుడేమో అసలు అంతా మారిపోయింది. పెళ్లిళ్ళయి ఎవరింటికి వాళ్ళు వెళ్ళాక ఇంకా వచ్చిన 2 రోజుల్లో 3 రోజుల్లో అమ్మ మమ్మల్ని అసలు లేపనే లేపదు. అమ్మే ఊడ్చి చల్లుతుంది, ముగ్గు పెట్టేసుకుంటుంది, పనులన్నీ అయిపోయాక లేపుతుంది మమ్మల్ని. కానీ మొన్న పండగకెళ్ళినప్పుడు అమ్మకి ఫీవర్ వస్తే నేనే లేచి అలుకు జల్లి ముగ్గులు పెడుతున్నా. అందరు అడుగుతున్నారు మీ అమ్మకి ఏమైంది, మీ అమ్మ కనిపించట్లేదు, నువ్వెందుకు ముగ్గు పెడుతున్నావు అని. చాలా గ్యాప్ తర్వాత మా బుజ్జి వాకిట్లో అయితే అలుకు చల్లి ముగ్గులైతే పెట్టేసా. వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.